Today is a World Health Day. That is on 7th of April 2025. World Health Day means we have to remember the health of the individual's entire world. Means prevention is better than cure. And prevention ante జబ్బులు రాకుండా ముందే తీసుకోవడం. వరల్డ్ హెల్త్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఎవ్రీబడి షుడ్ బి హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్, హెల్తీ లైఫ్. సో ఏది మనీ ఉన్నా కూడా లాభం లేదు, హెల్త్ లేకపోతే మనీ కూడా వేస్టే. సో హెల్త్ ప్రిజర్వ్, హెల్త్ ఉన్న వాళ్ళకే ఇట్స్ ఈస్ ఎ మోర్ రిచర్ దాన్ ది రిచ్ పర్సన్ విత్ మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్. వెరీ డిఫికల్ట్. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, దే కాంట్ వాక్ ఫర్ ఫ్యూ అవర్స్ కూడా లేని వాళ్ళు వేస్ట్. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికని వరల్డ్ హెల్త్ డే హ్యాస్ డిక్లేర్డ్ వన్ డే, దట్ ఈస్ 7th of April 2025. త్రూఅవుట్ ది వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఆన్ దిస్ అకేషన్ పవన్ సార్ హ్యాస్ రిక్వెస్టెడ్ మీరు వచ్చి మా స్టాఫ్కి ట్రైనింగ్ ఇమ్మన్నారు, ట్రైనింగ్ ఆన్ బేసిక్ ఎమర్జెన్సీస్. So today is the first day kabatti, so we will give a small training on BLS. What is BLS means? Basic life support. దానిపైన కొంచెం స్మాల్ ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత కామన్ ఎమర్జెన్సీస్ విల్ గివ్ ఏ ఓవర్వ్యూ, అంటే ఒకసారిగా అన్ని ఏమేమి ఎమర్జెన్సీస్ ఉన్నాయి ఎట్లా అని. ప్లస్ వీ విల్ డివైడ్ ఇంటూ 1-to-1 క్లాసెస్ ఫర్ అరౌండ్ 6 to 7 క్లాసెస్. పవన్ సారు అండ్ రుద్రరాజు ఉన్నారు, వీళ్ళు కలిసి డిజైన్ చేసి విల్ గివ్ సంథింగ్. ఏదో వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా యూ కమ్ అండ్ లిసన్. మీకు ఆల్రెడీ BLS చాలా మటుకు చూసింటారు, మీరు సినిమాల్లో చూసింటారు, ప్లస్ రియల్ లైఫ్లో చూసింటారు. బట్ అట్లా కాకుండా వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. ఒక ఎక్స్-పర్సన్ ఉన్నాడు, సో సమ్ పర్సన్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఈజ్ అ వెరీ కీ రోల్. ఎవరైనా పార్కింగ్, ఎల్డర్లీ మ్యాన్, క్లబ్ అంటే యూజువలీ ది ఎల్డర్లీ పీపుల్ విల్ కమ్ టు ఎంజాయ్ ది క్లబ్. కార్ దిగుతూ పడిపోయాడు, ఏం చేస్తారు? ఇమీడియట్ పర్సన్ ఈజ్ ది సెక్యూరిటీ పర్సన్. హీ కెన్ సేవ్ దట్ లైఫ్ ఆఫ్ దట్ ఇండివిజువల్. సో మీరు క్యాంటీన్లో ఒక సర్వ్ చేస్తున్నారు పైన రెస్టారెంట్లో, వన్ యంగ్ బాయ్ ఈజ్ దేర్, యంగ్ రెస్టారెంట్. సో ఈజ్ ఈటింగ్ అండ్ సడన్లీ హీ గాట్ ఎ చోకింగ్, సమ్ మటన్ పీస్ హ్యాస్ స్ట్రక్ ఇన్ టు ది థ్రోట్. చోకింగ్లో ఉన్నాడు, నోబడీ ఈజ్ దేర్ టు హెల్ప్. యు ఆర్ దేర్, యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు కాంటాక్ట్. సో యూ కెన్ డూ సమ్ హెమ్లిచ్ మాన్యూవర్, ఎట్లా తీసుకోవాలి, బయట ఫారెన్ బాడీని ఎట్లా బయటికి తీసుకురావాలి. అది వీ విల్ గివ్ ఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ దట్ విల్ హెల్ప్ యూ, దట్ రిఫ్లెక్ట్స్ యూ. దాన్ని మీకు ప్రాక్టీస్కి అప్లై చేసుకుంటే మీరు ఎన్నో లైఫ్స్ని సేవ్ చేయగలుగుతారు. యాజ్ WHO హ్యాస్ సెడ్, ఎనీ విట్నెస్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఎవరైనా పర్సన్ సడన్గా కొలాప్స్ అయిపోయి హార్ట్ బీట్ లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. విట్నెస్ కార్డియాక్ అరెస్ట్ అంటే మన ముందు ఎవరన్నా పడిపోతే వాళ్ళకి వెంటనే CPR స్టార్ట్ చేసి కార్డియోపల్మనరీ రిససిటేషన్ స్టార్ట్ చేస్తే 40% ఛాన్స్ హీ మే సర్వైవ్. అంటే 40% ఛాన్స్ అతను బతికే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మీరు పునర్జన్మ ఇస్తున్నారు. ఇఫ్ యూ డిలే మోర్ దాన్ 5 minutes 10 minutes ఏముండదు, లైఫ్ ఏముండదు. మనకి ఎప్పుడైనా సరే ఒక అతను పర్సన్ పడిపోయాడు అనుకుంటే మనం ఏం చేస్తాం? నార్మల్గా వీల్ కాల్ ద అంబులెన్స్, ఏదైనా మన చుట్టూ ఏదైనా కట్టడమో అవి చేస్తాం. CPR అనేది స్టార్ట్ చేయం అసలు ఇమీడియట్గా. వీ స్టార్ట్ ఆఫ్టర్ 30 minutes. ఎవరైనా ఒక ట్రైన్ పర్సన్ వచ్చి అప్పుడు CPR స్టార్ట్ చేస్తారు. బై ద టైమ్ 30 minutes 40 minutes 1 hour అయిపోతుంది. అయిపోయేసరికి మీరు CPR చేసినా ఉపయోగం ఉండదు, ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ డెడ్. సపోజ్ యూ వాంట్ టు టేక్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్, ఎంత ఫాస్ట్ అంబులెన్స్ వచ్చినా, ఎంత గ్రీన్ కారిడార్ పెట్టినా, ఎంత చేసినా కూడా ఇట్ టేక్స్ మినిమం 20 to 30 minutes టు రీచ్ ద హాస్పిటల్. మనకి బ్రెయిన్కి 4 to 6 minutes కంటే ఎక్కువ టైం పడితే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఒకవేళ వెజిటేటివ్ స్టేట్, ఇంకా ఒకవేళ మీరు సర్వైవ్ అయినా కూడా ఇట్ విల్ బీ ఆన్ వెజిటేటివ్ స్టేట్. వాట్ ఈస్ వెజిటేటివ్ స్టేట్? రీసెంట్లీ యూ హ్యావ్ వన్ ఇన్సిడెంట్, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయింది, పుష్ప 2 మూవీ. ఒక యంగ్ బాయ్ వాజ్ స్టాంపెడ్లో అందరు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట అయ్యి ఆయన కొలాప్స్ అయిపోయాడు. కొలాప్స్ అయిపోయిన తర్వాత అతనికి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ చేసేసరికి 35 to 40 minutes పట్టింది. రీసెసిటేట్ చేశారు, బాయ్ని బతికిచ్చారు, బట్ బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ స్టేట్. అంటే ఏంటి? జస్ట్ ప్రాణం అయితే ఉంటుంది కానీ ఏమి లైఫ్ ఉండదు.
సో మన పాలసీ ఏంటంటే ఒకటి BLS ట్రైనింగ్ ఇద్దామని చూస్తున్నాం. వి గాట్ మ్యానికిన్స్. ఈరోజు కొంతమందికి ఓవర్వ్యూ ఇస్తాము. మళ్ళీ సార్ పవన్ సార్ అండ్ విత్ డాక్టర్ రుద్రరాజు విల్ డిజైన్ 1-to-1 ట్రైనింగ్ ఇస్తాం. సో మీకు అరౌండ్ సార్ హ్యాస్ ఐడెంటిఫైడ్ 30 key personnels. We will identify them, we will give vigorous training to you so that you can train other people, your own people. And sir has suggested we will do a small test after 5 to 6 classes, whether you really learned the BLS or not, or just Tagore సినిమాలోనో లేకపోతే సినిమాలో చూపెట్టినట్టుగా ఐరన్ బాక్స్ పెట్టుకొని CPR చేస్తారా అనేది డిఫరెంట్ థింగ్. సో రియల్ ట్రైనింగ్ ఇద్దామని మేము వచ్చాం on this occasion of World Health Day. కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తే ఇట్స్ మంచి రోజు. ఇట్స్ కాల్డ్ auspicious day. Auspicious day for doctors. World Health Day is auspicious day for doctors. సో అట్లా ఇద్దామని మనం ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. సో మనకేంటంటే ఏదైనా సరే మనకి PowerPoint ప్రజెంటేషన్ చేస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ స్లైడ్ ప్రజెంటేషన్ చేస్తాను. So Pawan sir said it is a mixture of qualified persons, highly qualified, highly educated, as well as the what you call security persons and housekeeping persons are all are there. So it is a mixed. So I will give a brief talk on both languages, Telugu and English. So for first aid training, what is first aid training? చెప్పే కదా మనకి ఏదైనా సరే ఇమీడియట్గా ఒక పర్సన్ కొలాప్స్ అయ్యాడు, మీరు ఉన్నారు, ఫిట్స్ వచ్చి పడిపోయాడు, ఏం చేస్తాం ఫిట్స్ వచ్చినప్పుడు? ఆర్ సడన్గా మీరు వంటలో కుకింగ్ చేస్తుంటారు, బర్న్స్ ఫామ్ అయితే బర్న్స్ ఆయిల్ చిట్టుతుంది, లేకపోతే ఒక చీర అంటుకుంటుంది, లేకపోతే ఏదైనా పంచి అంటుకుంటుంది, ఏం చేయాలి నెక్స్ట్ బర్న్స్ వచ్చినప్పుడు? కామన్ థింగ్స్. మీరు ఇక్కడ కొంచెం పెరిఫెరీలో ఉంది, వెళ్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, ఏదైనా స్నేక్ బైట్ వచ్చి స్నేక్ కరిచింది, ఏం చేయాలి స్నేక్ బైట్కి? వెరీ కామన్ థింగ్స్. ఫిట్స్ వచ్చి పడిపోయాడు. చాలామంది డయాబెటిక్స్ ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ వస్తారు, డయాబెటిక్ ఉంటాడు, సడన్గా కొలాప్స్ అయిపోతాడు హైపోగ్లైసిమియా అటాక్తో. హైపోగ్లైసిమియా అంటే షుగర్ తక్కువైపోయి పడిపోయి ఉంటాడు, ఆయనకి ఏం చేయాలి? దిస్ ఆర్ ద ఫ్రాక్చర్ అయింది, మీరు ఎక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి ఏదో క్లీన్ చేస్తుంటారు, విండో క్లీనింగ్ చేస్తుంటాడు, సడన్గా స్లిప్ అవుతాడు, ఏదైనా స్టేర్ మన ఇది ఉంటారు కదా మనకి ల్యాడర్ ఉంటుంది, ల్యాడర్ పై నుంచి కింద పడతాడు, పడగానే హెడ్ ఇంజరీ అవుతుంది, ఏం చేయాలి? ఫ్రాక్చర్ అయ్యింది ఇక్కడ, లేకపోతే ఓపెన్ వూండ్, ఏదో నైఫ్ కట్ చేసుకుంటాడు, ఇట్లా బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఏం చేయాలి? దీస్ ఆర్ ద కామన్ ఎమర్జెన్సీస్. వాట్ టు డూ అట్ యువర్ లెవెల్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు ట్రీట్. మీరు ట్రీట్ చేయాలంటే మెడిసిన్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఎంఎస్ చేయాలి, ఎంసెట్ చేయాలి. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ నౌ విత్ దిస్. సార్ మీరు సర్జరీలు అయితే చేయలేరు సార్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ వల్ల, ఆర్ యూ కాంట్ ట్రీట్ ది పర్సన్, but you can save the person from the life మళ్ళీ తీసుకురాగలరు. ఓకే, సో WHO said witness fallకి immediate you have to attend. అండ్ హౌ టు అటెండ్? సపోజ్ మామూలుగా పర్సనే కొంచెం నిద్రపోతున్నాడు, ఒక చైర్ పైన కూర్చున్నాడు, లేకపోతే కింద పడుకున్నాడు, యూ థింక్ దట్ ఈజ్ డెడ్ అని చెప్పి ఇమ్మీడియట్గా CPR చేయకూడదు. అంటే ఏంటి, పర్సన్ డెడ్ ఉన్నాడా, కొలాప్స్ అయ్యాడా, రియల్లీ కొలాప్స్ ఆర్ నాట్? హౌ టు ఎగ్జామిన్? అంటే ఉన్న పర్సన్ని మనకి ఆయనకి లైఫ్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి అన్కాన్షియస్ ఉంటాడు, లైక్ హైపోగ్లైసిమియా, షుగర్ ఉండదు, షుగర్ పేషెంట్స్కి ఏం తినకుండా ట్యాబ్లెట్ వేసుకున్నాడు అనుకోండి, షుగర్ డౌన్ అయిపోద్ది, మాట్లాడలేడు, అన్కాన్షియస్ ఉంటాడు, పల్స్ కూడా ఫీబుల్గా ఉంటుంది, దొరకదు మీకు. రేడియల్ ఆర్టరీ ఇక్కడ పల్స్ పట్టుకోగానే మీకు పల్స్ దొరకదు. అప్పుడు ఏంటి, చనిపోయాడేమో అనుకోండి, మీరు స్టార్ట్ CPR చేసి ఐరన్ బాక్స్ పెట్టి టక్కని ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తే ఉన్న ప్రాణం పోతుంది. సో దట్స్ ద థింగ్. సో యూ షుడ్ ఐడెంటిఫై వెన్ ద పేషెంట్ ఈస్ డెడ్ ఆర్ కొలాప్స్. సో దాని గురించి బ్రీఫ్గా ఇస్తాము ఈరోజు టాక్. నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇన్ డెప్త్కి వెళ్దాం వరుసగా. సో మై నేమ్ ఇస్ జగన్, ఐ వర్క్స్ అట్ కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి, trained in UK. Okay, this is about brief about myself. Spent good amount of time in UK. I came back from UK. I spent around 14 years in UK. పవన్ సార్ అడిగాడు ఒకసారి, మీరు ఎన్ని రోజులు ఉన్నారు, ఎందుకు వచ్చారు సార్ బ్యాక్, మీరు అక్కడే బాగుంటుంది కదా అని చెప్పి. వన్ డే నైట్ ఐ వాచ్డ్ శ్రీమంతుడు మూవీ చూడగానే మహేష్ బాబు హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ. వై కాంట్ యూ గివ్ బ్యాక్ సంథింగ్ టు యువర్ ఓన్ కంట్రీ? సో ఐ కేమ్ బ్యాక్ నెక్స్ట్ డే మార్నింగ్. I took a flight and came back, and I want to serve the people to back. Thanks, sir, Pawan sir. So I did research products. This Telangana Contractors Cultural Cup.
So I visited last month, sir. One of my friend has given some small party. I saw this huge, big structure. It's like more. It's almost a big club in the Twin Cities, sir. Twin or Tri-Cities in Hyderabad, Cyberabad, and Secunderabad. In the past, I was trained in Usman Medical College. We used to go to Nizam's Club for that. But when you compare that, it's a huge mammoth structure. So we are giving this talk today. Thank you, sir. Thank you, Sinay sir and Pawan sir and other secretaries and organizers for giving this opportunity. So these are the basic steps of BLS. What is BLS? BLS is basic life support. After this lecture, you are able to recognize when to call, how to call, and how to check the person whether he is alive or dead. Whether he is really collapsed or not. That are the steps of BLS. That is called a basic life support. So that includes check whether patient is response or not. And check for the pulses and call for the help. And you start the CPR. What is CPR? Continue cardiopulmonary resuscitation. Means you have to give a chest compressions. Means chati paina uttali. And no mouth to mouth breathing. Or if you have oxygen cylinder, you attach the oxygen cylinder. If you have a mask, put a mask and give that. And you got a one called instrument called, we bought the one AED, that is automatic defibrillator. This is a very small device. Most of the big institutes, they are having this instrument. It's a very simple instrument. Previously, they used to have a big defibrillators. To use the defibrillator, you should require a training. If you don't use properly, it will give a negative effects. Means instead of harming, manchi cheyaboyi chedu avutadi. But this is designed AED, automatic electrical defibrillator. So most of the big institutes, they are buying and they are keeping in the corridors. Pawan sir is also planning to keep a first aid box in on the floor, all the floors, and AED machines, at least one in the hospital, one in the institution, so that everybody can use, and you can simply attach to the chest and you can give a shock. Okay, so why? Because I will give one example. Suppose, do you travel in RTC, sir? You? Yeah. Never traveled any RTC bus? Yes. What you do, normally RTC bus, it will stop suddenly. What you will do, all will come down. You push from the back, it will start. Because the lack of self. Same heart muscle is a capacity that if you stimulate, it starts pumping again. Okay, so that is important. Heart muscle, whereas other muscles won't work like that. Suppose a thigh muscles, if any thigh muscle cut or anything, it won't work like that. Cardiac muscles, and gunde sambandhinchina kandaralu got a unique property. Unique property ante endante aagipoyina gundeni itla kadilichina stimulate chesina malli kottukovam start avutundi. Same like bus, RTC bus start, if you push, self will start again. Same like that, heart will start. That is the capacity. How? By giving a pumping or by giving an electrical shock. If you give an electrical shock, the heart starts working. Like if you see the movie in Tagore movie, if we click it, it starts working. The ECG will stop suddenly, and suddenly if you give a shock, again the ECG will start. So that is the capacity of heart. It is a real thing, but cinema directors, they exaggerate, sir. So these are the steps. We are defining the BLS, explaining how to do the BLS and chain of survival, and explain about the defibrillator. This is called AED. So we will train you how to use the AED also in that. So as per the recent statistics, if we give a quality CPR, you may think that everybody can do a CPR. I can watch on the YouTube, or I can see in the movie and I can start the CPR. But the analysis, they found it, if you give a quality CPR, what is the quality ante? Manchiga chesina CPR valla patient batike chances ekku untayi. Rather than doing simply do like this, take a break, again come and do it, that will not help. The quality ante telusu kada? Quality of CPR is important. That quality of CPR ela vastundi ante meeru training teesukodam valla vastundi. Each and everyone. I was in UK in 14 years.
where every year we have to certify ourselves. I have to go and attend the ALS and ATLS, trauma life supporting system and advanced life supporting system. I have to go and train myself, and I should carry the certificate. If I don't carry the certificate, they won't allow you to practice medicine in that. So that is, we also request the government also to have a compulsory BLS training or CPR training when starts from the schooling level. And every 2 years, every 5 years, they should be trained, each and every individuals. Okay, we never know when who will collapse. ఎక్కడ ఎవరు కొలాప్స్ అవుతారో ఎవరు చెప్పలేము మనం. దిస్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ, వీ నెవర్ నో. ఇఫ్ యు ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్, you can save at least one person in your entire life. That is enough. You will have very high satisfaction. You may think, ఎందుకంటే నాకెందుకు ఇది అనుకుంటారు. బట్ కొలాప్స్ అయిన పేషెంట్ని మీరు బతికిస్తే ఇమెన్స్ హ్యాపీనెస్ వస్తుంది మీకు. దట్ యూ కాంట్ బై విత్ ద మనీ ఆర్ విత్ ఎనీథింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ హ్యావ్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇఫ్ యూ సేవ్ వన్ పర్సన్స్. The people will ask, doctors will work by 24/7 or night emergencies, health untaranda. Yes, we have stress untadi, but if we have a good outcome, we feel happy. That if any patient with a crushed foot ochindi, crushed leg ochindi, if we do properly surgery chesi, plastic surgery, vascular surgery, repair, we put a plates, nails, everything. Once you give a life, after 6 months, if the patient comes to your OP with a walking, we feel very happy. That means we have given something. Same, you feel also very happy. If you train in one case is enough for your entire life, you will have that. So brain అనేది 4 to 6 minutes కంటే ఎక్కువ బతకదు. So you should act very quickly, very quickly. So this is things, brain will damage immediately. So brain damage కాకుండా you should interfere very, very quickly. That is a BLS. So how do you assess whether it's a cardiac arrest or a respiratory arrest? Cardiac arrest అంటే ఏంటంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రెస్పిరేటరీ అరెస్ట్ అంటే ఏంటంటే బ్రీతింగ్ ఉండదు, శ్వాస ఉండదు. సో దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్. దీస్ ఆర్ ద చైన్ ఆఫ్ సర్వైవల్స్. సో మనకేంటంటే మీరు యు ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అన్ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో యూ డూ ఓన్లీ బేసిక్ సిపిఆర్. ట్రైన్డ్ వన్కి ఏం చేస్తారంటే సిపిఆర్ చేస్తూ, అంటే కంప్రెషన్, చెస్ట్ కంప్రెషన్స్ ప్లస్ బ్రీతింగ్ ఇస్తారు, రెస్పిరేటరీ. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఏం చేస్తాడు, హీ డూ ఏ కోఆర్డినేటెడ్ వర్క్. So when to use the AEDs, when to transfer and other things chestha untadu. Okay, so that is the thing. What are the things? First, what you do, you should ensure the safety first. What is safety? Suppose a building is collapsing, iddaru muggaru andu lopala padi unnaru, మీరు సడన్గా మీరు కూడా ఎంటర్ అయ్యారనుకోండి, మీ పైన కూడా ఒక పెద్ద ఏదో బీమ్ వచ్చి పడుతుంది, యూ విల్ ఆల్సో విల్ డై. సపోజ్ ఏ బిగ్ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. సో మీరు వెళ్తున్నారు, లూజ్ పార్ట్స్ వచ్చి మీ పైన కూడా పడవచ్చు. So say, or fire jarutundi, entire fire is going on. You can't go entire into the fire and to save the person. So safety is very, very important. First is safe. Whether you are safe, patient is safe. Then you check for the response. So how do you check for the response? Check, you talk, shout them, shake the patient. Hello, hello, hi. Mr. Veere, allow now, Veere, allow now. How are you? You tap it. If you don't know the name, you just allow now. Gattiga shout cheyali. So shake it. Whether he is responding, then he is alive. If he is not responding, what to do? Go and check the carotid pulse. Ikkada neck daggara 3 fingers petti neck daggara pattukoni chudali. Ikkada wrist daggara pattukunte collapse lo meeku radial pulse dorkadu. Normal person kuda heat stroke vachi padipayadu anukondi, dehydration tho padipayadu, ikkada pulse meeku dorkadu. ఎందుకు అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ దొరకదంటే కొలాప్స్ అయినట్టు కాదు, ఇక్కడ చూడాలి. దీన్ని క్యారోటిడ్ పల్స్ అంటాం. నెక్ దగ్గర 3 ఫింగర్స్ పెట్టి ఒక 10 సెకండ్స్ చూడాలి. ఎక్కడ చూడాలనేది మేము ప్రాపర్గా నేర్పిస్తాం ఇందులో మ్యానికిన్స్లో. నెక్, రూట్ ఆఫ్ ద నెక్, జా దగ్గర 3 ఫింగర్స్ పెట్టి పల్స్ ఉందా లేదా 10 సెకండ్స్ చూడాలి. మరి అట్లే ఇట్లా చూస్తూ చెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా, ఎయిర్ వస్తుందా, నోస్ నుంచి ఎయిర్ వస్తుందా లేదా. సో దట్ ఈస్ ఫర్ అసెస్, ఫర్ క్విక్ అసెస్. 10 seconds, నాట్ మోర్ దాన్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ 10 secondsలో కూడా మనకి పల్స్ లేదు, రెస్పిరేషన్ లేదు,
ఎక్కడ శ్వాస లేదు, చెస్ట్ మూమెంట్ లేదు, నోస్లోంచి ఏం రావడం లేదు అంటే పేషెంట్ ఈజ్ కొలాప్స్డ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఇమ్మీడియట్లీ యాక్టివేట్ ది ఎమర్జెన్సీ టీమ్. నువ్వు ఒక్కడే హాల్లో ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎంతసేపు సిపిఆర్ చేసుకుంటావు, నువ్వు సిపిఆర్ చేయలేవు. So immediately you activate the emergency system. What is emergency system in India? Here we activate the ambulance. 108 call chestam. 108 call chesi, I am so and so, my name is so and so, I am here in this place, I have one victim, ikkada padipoyi unnadu, tondaraga ambulance ni pampinchandi. Adi immediate ga cheppali. Ambulance location unte location pampinchali. So that is activate the EMS, emergency medical services. అది ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో నెంబరు ఇప్పుడు అంతా యూనివర్సల్ అయిపోయింది 108. అండ్ దెన్ యూ స్టార్ట్ ది ట్రీట్మెంట్. వాట్స్ ట్రీట్మెంట్ యూ స్టార్ట్? యూ స్టార్ట్ ది చెస్ట్ కంప్రెషన్స్ అండ్ చెక్ ఫర్ ది ఎయిర్వే, వెంటిలేట్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ defibrillate. These are the steps. So it is ensure the safety of yourself and safety of patient, and move the patient to the nearest safety place. Assess it. How to assess? Are you okay? Okay, tap and shout. భుజం పైన కొట్టి గట్టిగా ఊపి షౌట్ చేయాలి. If the client if they respond or not. If it is not, check for the carotid pulse and this and ask for the help. Okay. ఇక్కడ ఏంటి, సింగిల్ పర్సన్ ఆర్ 2 persons. If is a 2 persons, one person can go and call the activate the emergency team, other person start the resuscitation. So this is a 108 call, and you call the chest compressions. There is a one ABC to CAB, and check for the pulse at the root of the neck with the 3 fingers. You check for 10 seconds is the carotid pulse unda leda. Okay, then you start the CPR. Pregnancy lo dantlo koncham different untundi, that we will train. So this is the position of the rescuer. The patient should be on the firm surface ante gattiga unna place lo chudali, either normal ga floor paina కూర్చోబెట్టాలి. చైర్ లో ఉన్నాడు అనుకోండి, చైర్ నుంచి తీసుకొని ఫ్లోర్ పైన పడుకోబెట్టాలి. పడుకోబెట్టి యూ స్టార్ట్ ది రీసస్టేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తాము, లాక్ చేసుకొని హ్యాండ్స్ని ఫర్మ్ పొజిషన్లో నీ బెండ్ చేసి ఇలా కూర్చొని, ఆ పొజిషన్ ఎట్లా ఉందో కూర్చొని యూ స్టార్ట్. హీల్ అంటే ఇది ఈ పాదం ఇక్కడ మన హ్యాండ్ దగ్గర హీల్ నుంచి లాక్ చేసి యూ స్టార్ట్ గివింగ్ ది కంప్రెషన్స్ ఇచ్చి వేయాలి. లాక్ ది ఎల్బోస్ అంటే ఈ మోచేతులు స్ట్రైట్గా పెట్టుకోవాలి, ఇట్లా పెడితే రాదు, స్ట్రైట్ పెట్టి యూ స్టార్ట్ ది కంప్రెషన్స్. విల్ డెమాన్స్ట్రేట్ ఆన్ ద రియల్ థింగ్స్, థియరీలో చెప్పడం డిఫికల్ట్. సో చెస్ట్ కంప్రెషన్స్ ఎంత ఇవ్వాలి, యూ షుడ్ గివ్ అట్లీస్ట్ 2 to 2.5 centimeters డెప్త్కి వెళ్ళాలి కిందికి. పుష్ హార్డ్ డౌన్ అండ్ గివ్ ఎ టైమ్ టు రికాయిల్ అంటే ఏంటంటే లంగ్స్ని కంప్రెస్ చేస్తాము, వదిలేసరికి మళ్ళీ ఎక్స్పాండ్ కావాలి, రికాయిల్ అంటే బెలూన్ని వదిలేసినట్టుగా చేయాలి. ఓకే, లాక్ ద ఎల్బో అండ్ డూ ఇట్. సో దీస్ ఆర్ ది కంప్రెషన్స్. ఎక్కడ చేస్తాం, మిడ్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ దగ్గర పొజిషన్ చూపెడతాం, దీన్ని స్టర్నమ్ అంటాము, దానికంటే 2 fingers బిగ్ అబోవ్. Lock the both hands with the extended elbow and you start the compression of 2 to 2.5 centimeters down, అంటే 2 centimeters అంటే కిందికి వెళ్ళాలి కొంచెం, అంటే మీన్స్ యూ హ్యావ్ టు ప్రెస్ లిటిల్ బిట్ హార్డ్, గట్టిగా చేయాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. హార్డ్ అంటే ఏంటి, ఎక్కువ లోపలికి పుష్ చేయాలి. ఎంత పుష్ చేయాలి, ఫాస్ట్ అంటే ఏంటి, 100 to 120 per minute. 100 to 120 per minute అంటే ఏంటంటే you have to do it quickly. So it is a CPR is a not an easy job. It is a it's a mechanical job and it requires a lot of stamina. In emergencies, what we have to do is we have rotations. Doctors and trained paramedics, they will rotate every 2 minutes. They rotate. Otherwise you can't do more than 5 minutes. If you are doing a 5-minute CPR means you got extraordinary stamina, otherwise you can't do it.
So that's why you should have a backup. So all should be trained. Suppose if 4 persons are there in a canteen, if one has started, he will be tired in 2 to 3 minutes time. The other one will quickly take over. So that is a CPR job is a manual job. It is a tiresome. అంటే త్వరగా అలసిపోతారు. 5 నిమిషాల కంటే ఎంత పెద్ద బలవంతుడైనా కూడా 5 minutes కంటే ఎక్కువ CPR చేయలేడు. ఓకే, మనకి స్టాండర్డ్గా ఏం చెప్తారు అంటే 30 minutes ట్రై చేయమంటారు పేషెంట్కి. మాకు హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ వస్తే వీ ట్రైడ్ ఫర్ 30 minutes. 30 నిమిషాలు CPR చేసి అప్పటికి బతకపోతే అప్పుడు మేము డిక్లేర్ చేస్తాం పేషెంట్ ఈజ్ డెడ్ అని. సో మనకి 30 minutesకి స్టామినా ఉండేటట్టు చూసుకోవాలి. ఇండివిజువల్కి 30 minutes CPR చేసే పర్సన్ ఇంపాసిబుల్. So we'll rotate. So adi, so hard and push fast, 100 to 120 per minute, and you should be push hard and take a recoil. So when you push down, lift it up completely so that లంగ్కి ఊపిరితిత్తులకి గాలి పీల్చు లోపలికి వెళ్తుంది, మళ్ళీ గాలి బయటకు వస్తుంది. అదర్వైజ్ మీరు సరిగా రికాయిల్ చేయకపోతే బయట నుంచి ఆక్సిజన్ రాదు, వేస్ట్ అయిపోతాయి. అండ్ 30:2 అంటే ఏమిటంటే ఎవ్రీ 30 కంప్రెషన్స్కి 2 బ్రీతింగ్స్ ఇవ్వాలి. ఎయిదర్ మౌత్ టు మౌత్ ఆర్ యాంబు బ్యాగ్ అని ఉంటుంది, యాంబు బ్యాగ్ నుంచి కానీ ఆక్సిజన్ నుంచి కానీ మనము ఇస్తాం. ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ చేసుకుంటూ పోతూ ఉంటే లాభం లేదు. సో ఎవ్రీ 30 చెస్ట్ కంప్రెషన్స్ యూ గివ్ 2 breaths. సో 2 persons ఉన్నారనుకోండి, ఒకరు హెడ్ దగ్గర ఉంటాడు, ఒకరు చెస్ట్ దగ్గర కంప్రెస్ చేస్తూ ఉంటాడు. 30 కంప్రెషన్స్ అవ్వగానే యూ కౌంట్ ఇట్ 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. You stop. He will give it 2 breaths. Either mouth to mouth or a mouthpiece ఉంటుంది, అది పెట్టన ఇస్తారు, or ambu bag అని ఉంది. This is called ambu bag. This is called a mouthpiece. This is a mouthpiece. We will keep it on that. And this is an ambu bag. We will pump with this 2 pumps. Okay. If ఈ రెండు మనకి లేకపోతే you do with a mouth to mouth. మనకి ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇది ఉంటుంది. సో విల్ ట్రైన్ హౌ టు యూజ్ దిస్ వన్. ఓకే, ఎయిర్వేస్ అంటే ఏంటి? ఇట్లా చేయాలి. హెడ్ చిన్ లిఫ్ట్, హెడ్ లిఫ్ట్, జా థ్రస్ట్. ఇది కొంచెం హెడ్ ఇంజరీ తర్వాత నెక్ ఇంజరీ అది అయితే కనుక హెడ్ టిల్ట్, చిన్ టిల్ట్ చేయకూడదు, ఓన్లీ జా థ్రస్ట్ మాన్యువరే చేస్తాం. ఓకే, సో హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్, ఓపెన్ ది జా and put this is called a face mask and attach the ambu bag and do it. Okay, if aim lekapothe direct mouth to mouth respiration. Okay, this is a hemorrhage manner. Choking aithe em cheyali, inwards upwards. Okay, this is a pediatric neonates ki ee chestam. ఎట్లా రెస్క్యూ బ్రీతింగ్? మౌత్ టు బ్యారియర్. అంటే ఇది ఒక్కటే ఉందనుకోండి, ఇది పెట్టుకొని ఊదచ్చు. ఇది కూడా లేకపోతే మౌత్ టు మౌత్. ఇది ఉంటే దీంతో దిస్ ఇస్ ద సేఫెస్ట్ వే, ఈజీ టు డూ. అదర్వైజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అది ఇవన్నీ ఉంటాయి. బట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్. వెంటిలేటెడ్ బ్యాక్స్ మ్యాక్స్ అడ్వాన్స్. ఇది ఈజ్ ఏ బ్యాక్ పెట్టుకోవడం. ఇది ఈజ్ ఏ ఫేస్ మాస్క్. ఇట్లా పించ్ మాల్ చేసినప్పుడు నాస్ట్రల్ని క్లోజ్ చేసి విల్ గివ్ ఇట్. అండ్ డిఫిబ్రిలేటర్. వన్స్ యూ స్టార్ట్ ద CPR, if you have this AED and if you are little bit knowledge about this and if you are trained in this, we'll attach this and we'll give a analyze. This will analyze the rhythm. Rhythm అంటే ఏంటి? హార్ట్ ఏ విధంగా కొట్టుకుంటుందని ఇది చూపెడుతుంది. అసలు హార్ట్ ఏం కొట్టుకోలేదా, ఏ సిస్టోలీకి ఇది పనిచేయదు, అది చెప్తుంది. షాక్ ఎంత ఇస్తుంది, ఇదే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఇదే షాక్ డెలివరీ చేస్తుంది. చేసి ఐ టోల్డ్ యూ నా, హార్ట్ హ్యాడ్ యునిక్ కెపాసిటీ టు రీపంప్. అదే పికప్ చేస్తుంది.
So అందుకని మనం we had to utilize that and we had to do a fibrillation. This is called a defibrillator. Okay, this is called a AED machine. Very easy to use. Very easy to use. Within few minutes you will be trained on this. సో ఈరోజు ట్రైన్ చేస్తాం మీకు ఇవన్నీ ఏఈడి పైన. ఏఈడిని ఎట్లా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు, ఇట్లా ప్యాడ్ సింపుల్. నార్మల్ డిఫిబ్రిలేటర్ అంటే యూ హ్యావ్ టు అటాచ్ వన్ ఆన్ ద అదర్ సైడ్, వన్ ఆన్ ద అదర్ సైడ్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏం లేదు, ప్యాడ్ తీయడం, ఇక్కడ చెస్ట్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు పెట్టి యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్. And after that you should keep the patient in recovery position, the left lateral position లో. ఇది defibrillator safety అవన్నీ మనకి we will tell you. So that is the one aspect of the BLS. The other small things we will tell you. సో ఇది బ్రీఫ్ అవుట్లెట్ అబౌట్ ఎమర్జెన్సీస్. మీకు చాలామందికి ఒకటి ఫియర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఫియర్ అంటే సపోజ్ మీరు వెళ్తున్నారు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, మీరు టూ వీలర్ స్కూటీ పైన పోతున్నారు, పక్కన ఒకడు కార్లో ఒక అతను కొట్టేసి వెళ్ళిపోయాడు. యూ గో అండ్ హెల్ప్ హిమ్. హెల్ప్ చేద్దామంటే ఏమవుతారు, మీకు ఫియర్ ఉంటుంది, ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి, మనం వెళ్ళి హెల్ప్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాలి, కోట్ల చుట్టూ తిరగాలి, మనకు అంత ఎందుకు, టైం వేస్ట్ పని, మనం హెల్ప్ చేయాలని ఉంటుంది మీకు. బట్ యూ థింక్ దట్ అడంగా మనకెందుకు తలనొప్పి, ఎలాగానే పోలీసు వాళ్ళు పిలుస్తారు, కోర్టులో పిలుస్తారు, విట్నెస్కి పిలుస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తే నేనే డబ్బులు పే చేయాలేమో, నేనే కొట్టాను అనుకుంటారేమో, పోలీసు ఏమైనా హరాస్ చేస్తారేమో అని చాలామందికి ఫియర్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ ఫియర్ వెన్ యూ వాంట్ టు గో అండ్ హెల్ప్ ఎనీ ఎమర్జెన్సీ పర్సన్. ఈ కామన్ ఈజ్ మెడికల్ లీగల్ ఆస్పెక్ట్స్ అని ఉంటుంది. ది గవర్నమెంట్ బాట్ ఎ గుడ్ రూల్ కాల్డ్ గుడ్ స్మార్టన్ రూల్ లా. ఈ లా ప్రకారం ఏంటంటే హెల్ప్ ఎ విక్టిమ్కి వాలంటరీగా క్విక్గా హెల్ప్ చేయండి. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యువర్ పోలీస్ హరాస్మెంట్. పోలీస్ మే నాట్ క్వశ్చన్ యూ బేస్డ్ ఆన్ దిస్ లా. మీరు హెల్ప్ చేసినప్పుడు పోలీసు వాడు వచ్చి మిమ్మల్ని ఏమీ చేయడానికి లేదు. పోలీసు వచ్చి నువ్వు రండి, నాకు ఇక్కడ కోర్టుకి రా, నాతో పాటు అంబులెన్స్ ఎక్కు, నాతో పాటు ఇక్కడ స్టేషన్కి రా, నాతో పాటు స్టేషన్కి స్టేట్మెంట్ ఇవ్వు అనడానికే లేదు. No detention at hospital. If you go on to the casualty, you've bought in a trolley, you hand over to the hospital. Some usually hospitals will say, you stay here. You don't need to stay. No detention in the hospital. This law protects you. సో మీరు చెప్పచ్చు, ఈ లా ప్రకారం నాది అయిపోయింది, నా రెస్పాన్సిబుల్, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద పేషెంట్ టు యూ, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ లీవింగ్. పోలీస్ అడిగితే కూడా యూ డోంట్ నీడ్ టు టెల్. బట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ యూ హ్యాపీ టు గివ్. నో లయబిలిటీ టు పే ఎనీ మెడికల్ బిల్స్. మీరు పోయి పేషెంట్ తీసుకెళ్ళాను, నన్ను నువ్వే తీసుకొచ్చే, ఎవరు లేడు, నువ్వే డబ్బులు కట్టంటే నో, యూ డోంట్ నీడ్ టు పే యాజ్ పర్ దిస్ లా. యూ డోంట్ నీడ్ టు రివీల్ యువర్ ఐడెంటిఫై. I am so and so, I am ex Peter, I works there. You don't need to tell anything. This law protects you. Okay, no civil or criminal liability if you are helping. So happily with this law will protect you. You go safely, happily, కాన్ఫిడెంట్లీ గో అండ్ హెల్ప్ ద విక్టిమ్. పడిపోతే ఎవరన్నా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా, పాయిజనస్ ఉన్నాడు, ఓపీ పాయిజనింగ్ ఉంది, ఎక్కడో పడిపోయి ఉన్నాడు, పొలాల్లో పడిపోయి ఉన్నాడు, సమ్ రైతు ఆత్మహత్యలాగా ఏదైనా పడిపోయి ఉన్నాడు, యూ గో అండ్ హెల్ప్ హిమ్. బట్ యూ డోంట్ నీడ్ టు నార్మల్గా హెల్ప్ చేస్తారంటే ఈ హెర్డిల్స్ అన్నీ ఉంటాయి, నన్ను ఎక్కడ హరాస్ చేస్తారో, నన్ను ఎక్కడ కోర్టుకు పిలుస్తారో అన్న ఫియర్ ఉంటుంది. అదేం ఫియర్ అవసరమే లేదు. దిస్ అ న్యూ లా బాట్ బై ది గవర్నమెంట్. సో యూ డోంట్ నీడ్ టు బి, యూ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఏదైనా సరే ఎమర్జెన్సీ వస్తే యూ షుడ్ ఫాలో దిస్ 4 W's. సో హూ యూ ఆర్, వేర్ యూ ఆర్, అండ్ వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ, వాట్ యూ వాంట్. సో వై యూ నీడ్ టు డూ అన్ ఎమర్జెన్సీ అంటే ఏది, బిల్డింగ్ పై నుంచి పడిపోయాడు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయింది, పాయిజనస్ అయింది, స్నేక్ బైట్ అయింది. సమ్ టైమ్స్ దే విల్ బ్రింగ్ యాంటీవినమ్ విత్ దెమ్. అంబులెన్స్ వాళ్ళు కాల్ చేసేటప్పుడు స్నేక్ బైట్ అయింది అనుకోండి, ఊర్లలో ఎక్కడో ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు, మీరు స్నేక్ బైట్ అయిందని చెప్తే దే బ్రింగ్ ది వినమ్ అలాంగ్ విత్ ది అంబులెన్స్. దే స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. ఇచ్చేస్తారు, ఫీల్డ్లోనే ఇచ్చేస్తారు. సపోజ్ ట్రామా అయింది, యాక్సిడెంట్స్ అయింది, దే విల్ బ్రింగ్ ద స్ప్లింట్స్, దే విల్ బ్రింగ్ ద బ్లడ్స్,
they will bring the fluids, they will bring the saline, they will start the treatment. So that's why it is very important. What is the emergencies? What you want? Aim help call neeku. I want an ambulance, I want a trauma case, I have 3-4 victims. Suppose a school bus overturn ayindi. So what you have to tell? You tell that there are 30 boys or 30 girls or 60 children are involved. If they send one ambulance, it is not sufficient. So what do you want? I want a big team. I want so many ambulances. So you call them, they will activate. If we inform them one, you can't inform the 40 ambulances. Once if you inform them, they will inform. So palana place lo accident ayindi, oka 60 children injured ayadata, we have to send around at least 40-50 ambulance. They will send. One ambulance, no point. So that is very, very important. Okay, these are the common emergencies. Common ga chest pain vastha untadi. Em cheyali chest pain? Chest pain ante most common, it may be multiple causes chest pain tho, like acidity undachu, like rib cage pain undachu. But worrying thing is heart attack. Heart attack ante telusu kada meeku, edi manaki heart agipoda, MI anta myocardial infarction antam. So వాళ్ళకి ఏముంటది, chest discomfort ఉంటది, squeezing పట్టేసినట్టు ఉంటది, వామిటింగ్స్ ఉంటది, pain may go into the upper limb, left hand వెళ్తుంది, jaw పైకి వెళ్ళొచ్చు, వామిటింగ్స్ రావచ్చు, చెస్ట్ పెయిన్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, అన్కాన్షియస్కి వెళ్ళిపోవచ్చు, కోల్డ్ స్వెట్టి పెరిఫెరల్స్ అంటే చల్లగా అయిపోతాడు పేషెంట్, లైట్ హెడేక్, నాసియా ఉంటుంది, వామిటింగ్స్ అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు రీఅష్యూర్ దెమ్ అండ్ కీప్ హిమ్ కామ్. ఏం భయపడద్దు, ఏం కాదు, నథింగ్ టు వరీ, అండ్ రీఅష్యూర్ దెమ్. కాల్ ఫర్ ఎమర్జెన్సీ అదర్స్, ask them to get first aid kit, and if you have aspirin unte aspirin ichcheseyandi. Best is 75 mg or 150 mg aspirin okati icheyali. Normal most of the cardiac societies have recommended in the society, sir, you should keep in your first aid kit about some what you call atorvastatin and aspirin should be kept in the first aid. You can give in that, and sublingual can be given. Yes. So if the patient is cold alert, this, don't leave the person alone. Do not wait to see symptoms to go away. ఏం కాదండి, ఏం కాదు, నొప్పి తగ్గిపోద్ది అని అమృతాంజనం రాసి just don't wait it. So you call, even though if it is not a heart attack, nothing wrong in calling the ambulance, nothing wrong in shifting through the hospital. So other very, very important is the stroke. It is the first most common cause of disability in the entire world. ఒకసారి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, పారాలసిస్, పక్షవాతం వస్తే అతని లైఫ్ అంతా పోయినట్టే. హీ కాంట్ వాక్, హీ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ జీవోత్సవం లాగా ఉంటాడు. ఇట్స్ అ బర్డెన్ టు ద సొసైటీ, బర్డెన్ టు ద ఫ్యామిలీ, బర్డెన్ టు ద ఎవ్రీబడి ఈస్ బర్డెన్. సో స్ట్రోక్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ట్రీట్ చేస్తే యూ కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. సో దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇట్ యాక్ట్స్ లైక్ ఇట్ కాల్డ్ ఏ బీ ఫాస్ట్. ఇట్స్ అ బిగ్ ఫాస్ట్ మీన్స్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్. నిలబడలేడు, తూగుతూ ఉంటాడు, ఐ కంటి చూపు సరిగా ఉండదు, ఐ చేంజెస్ ఉంటాయి, ఫేస్ డ్రూపింగ్ ఉంటుంది. ఫేస్ డ్రూపింగ్ అంటే క్లించ్ యువర్ టీత్, అంటే పళ్ళు గట్టిగా బిగబడ్డం, నవ్వమని చెప్తే ఫేస్ ఒకవైపు డ్రూప్ అవుతుంది, ఒకవైపు డివేట్ అయిపోద్ది. ఆర్మ్ వీక్నెస్, చేయి పైకి లేపనాలి, 2 చేతులు కాళ్ళు పైకి లేకపోతే ఆర్మ్ వీక్నెస్ ఉంటుంది. అండ్ స్పీచ్ డిఫికల్టీస్, మాట్లాడలేడు. And time is brain, called go to the nearest hospital, take to the nearest hospital. So these are the balance. Be fast. సో ఏమేమి చెక్ చేయాలి? బ్యాలెన్స్ ఉండదు, నిలబడలేడు, ఊగుతూ ఉంటాడు, తూగుతూ ఉంటాడు, చూపు మందగిస్తుంది, అండ్ ఫేస్ డ్రాప్, ఫేస్ పక్క సరిపోద్ది ఒకవైపు, అండ్ ఆర్మ్ వీక్నెస్, చెయ్యి పైకెత్తలేరు, and speech difficulties. Okay, these are the common things. I think it is easily to remember. Okay, so it is commonly seen in your Telugu movies when the heroine marries another low person, the father will get this attack. So the hand will deviate like this, face will deviate, drooping and like that. So easy to recognize. This is the thing. If you have a stroke, immediately call, act fast. Time is even second counts. So take to the nearest hospital and they will start the treatment. Okay, so management is time is very important. Shift to the hospitals where you have a facility like a CT scan and MRI, they will start the treatment. Okay, because the stroke commonly is రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తనాళాలు అడ్డుపడడం or trauma bleeding అవడం. సో క్విక్గా రికగ్నైజ్ చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, పక్షవాతం నుంచి మనం పేషెంట్ని కాపాడవచ్చు. అదర్ థింగ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈజ్ సీజర్స్. సీజర్స్ అంటే తెలుసా మీకు? ఐడియా ఉందా? వాట్ ఈజ్ సీజర్స్? ఫిట్స్, ఎపిలెప్సీ, ఫిట్స్.
ఫిట్స్ అంటే ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు చూడండి, అది దట్ ఈస్ కాల్డ్ ఎపిలెప్సీ ఫీజర్స్. దిస్ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఫ్రమ్ ద బ్రెయిన్ కమ్స్ అండ్ ఇట్ విల్ కాజెస్ ది ఫిట్స్. మల్టిపుల్ కాజెస్ ఉంటాయి, దేనికి వస్తుందో మనకు తెలియదు. హెడ్ ఇంజరీయో, లో బ్లడ్ షుగర్లు అవ్వడం, లేదా ట్యూమర్ ఉండడమో, ఇన్ఫెక్షన్ ఉండడమో, దీని వల్ల మనకి ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పాయిజన్స్ ఏదైనా తీసుకున్నా కూడా ఫిట్స్ వస్తుంటాయి. సో he will have loss of muscle control, he will fall to the ground, he will have jerk of the arm, everything. ఏం చేయాలి పేషెంట్ని? what they do, they take off the keys and they will hand out to the patient. Okay, so one of my colleague, what he did is he hand over his bench car keys to them. Patient has suddenly wake up and he ran away with the bench car. So don't give any keys, sir, don't give any keys. That is a misnomer. That is shown in the movies only. No keys at all, no objects, no iron things. What you have to do, keep in a separate, make surrounding is safe, ease the victim fall and keep it in a left lateral position. That is called a recovery position. Don't do anything, just give a ventilation, keep it separate అండ్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోమని చెప్తాం. లెఫ్ట్ లేటర్ అంటే ఎడమ వైపు ఇట్లా తిరిగి పడుకోమని చెప్పమంటాం. ఎందుకు అంటే స్టమక్ పైన లోడ్ తగ్గుతుంది. మామూలుగా ఇలా పడుకొని పెడితే ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న కంటెంట్స్ అంటే ఆహార పదార్థాలన్నీ పైకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్తాయి. దట్ ఇస్ కాల్డ్ ఆస్పిరేషన్ అంటాం. అది రాకుండా ఉండడానికి వీ కీప్ ఇట్ ఇన్ దిస్. డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ ద మౌత్, డోంట్ రిస్ట్రైన్ ద విక్టిమ్. అంటే ఇట్లా కొట్టుకుంటున్నాడని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేయద్దు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ట్రైన్, ట్రై టు హెల్ప్ నాట్ టు హ్యావ్ టంగ్ బైట్. నార్మల్గా నాలిక కొరుక్కుంటారు, నాలిక కొరుక్కోకుండా యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ అట్టముక్క కానీ కాటన్ కానీ ఏదైనా ఉంటే రెండు టీతుల మధ్యలో పెట్టమంటారు. అంతేగాని నాట్ టు డూ ఎనీథింగ్. యూ షుడ్ బి ట్రైన్. అదర్వైజ్ ఇఫ్ యూ ట్రై టు పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ సైడ్, యువర్ ఫింగర్స్ విల్ గో ఆన్, ఇట్ విల్ క్రష్. అది అవుతుంది. అందుకే ఒక చిన్నగా స్లోగా అట్టముక్క కానీ కాటన్ కానీ దూది కానీ పెడితే టంగ్ బైట్ కాకుండా ఉంటుంది, అంటే నాలుగు కొరుక్కోకుండా ఉంటారు. డోంట్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్స్ టు ది విక్టిమ్. కాన్సెప్ట్ ఈజ్ ఏదో ఐరన్ కీస్ ఇస్తే ఎపిలెప్సీ ఫిట్స్ అయిపోతుంది అంటూ ఏముండదు. ఆఫ్టర్ సీజర్ కంట్రోల్ కాగానే ఇఫ్ యూ హ్యాస్ ఎనీథింగ్ దేర్, ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ ఇమ్మంటారు, లెఫ్ట్ లేటర్ పొజిషన్లో పడుకోబెడతారు, నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తాం. చోకింగ్కి ఆల్రెడీ చెప్పాము. ఏదైనా వెరీ కామన్ ఇన్ యువర్ రెస్టారెంట్లో ఎల్డర్లీ మ్యాన్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా పార్కిన్సన్స్ ఉంటుంది ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది, ఏదైనా సడన్గా పీస్ తిని గొంతులో ఇరుక్కుపోతుంది, ఆర్ కిడ్స్ చిన్నపిల్లలు ఇరుక్కుపోతుంది, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, హెమ్లిచ్ మేనేవర్, అది కూడా చూపెడతాం మేము ఎట్లా చేయాలనేది. పట్టుకొని బ్యాక్ నుంచి పట్టుకొని ఇన్వర్డ్స్ అప్వర్డ్స్ అండ్ ట్యాప్ ఇట్ ది ఆబ్జెక్ట్ అండ్ పేషెంట్ కూడా ఇట్లా పట్టుకోమని చెప్తాం నెక్ని. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ కమింగ్ అవుట్. కిడ్స్కి అయితే ఈ విధంగా చేయమంటాం, బ్యాక్ పట్టుకొని ట్యాప్ చేస్తే ఇట్ మే కమ్ ఆఫ్. ఓకే, అదర్ కామన్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్ ఫర్ నోస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో నోస్ డ్రై అయిపోయి మ్యూకోజా అంటాం, లోపల లేయర్స్ నుంచి అక్కడి నుంచి కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయమని చెప్తామంటే సింపుల్ కోల్డ్ కంప్రెషన్, ఆస్ దెమ్ గివ్ సమ్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ టిష్యూస్ కానీ ఇచ్చి నాస్ట్రల్ని టైట్గా క్లోజ్ చేసి ముందు ఫార్వర్డ్గా అయ్యి ఉండమని చెప్తాం. ఫర్ 10 minutes అట్లే పట్టుకోమని చెప్తాం. అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ వేర్ దే విల్ ప్యాక్ ఇట్ అండ్ దెన్ చూస్తారు. ట్రామా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీథింగ్ మీకు ట్రామా కూడా అంత ఎక్కువ రాకపోవచ్చు ఇన్సైడ్, బట్ వీ నెవర్ నో. సపోజ్ స్కిడ్ అయి పడిపోవచ్చు, ఎల్డర్లీ మ్యాన్ టాయిలెట్లో కింద పడి ఉండొచ్చు, లేకపోతే మెట్లపై నుంచి జారీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోవచ్చు. సో ఏం చేయాలి? సీన్ సేఫ్టీ ఒకటి. ఎనీ విజిబుల్ బ్లీడింగ్ సైట్స్ ఉంటే టార్నికే కానీ కర్చీఫ్ కానీ చున్నీ కానీ టైట్గా కట్టమని చెప్తాం, బ్లీడ్ కాకుండా ఉంటుంది. అండ్ ఎనీ అవైలబుల్ స్ప్లింట్ లైక్ చెక్క ముక్క కానీ అట్ట కానీ తీసుకొని వచ్చి ఇది పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఆర్ థింక్ ప్రాపర్లీ దే ఆర్ స్ప్లింట్స్ ఆర్ అవైలబుల్ సార్. ప్లాస్టిక్ స్ప్లింట్స్ వెరీ ఈజీ, ఫోమ్ ఉంటుంది, ఇట్లా పెట్టేసి క్రీప్ బ్యాండేజ్ అని ఉంటుంది, క్రీప్ బ్యాండేజ్ చుట్టేస్తే సరిపోతుంది. సో దట్ షుడ్ బి ఆల్సో ఇన్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. స్ప్లింట్స్ ఆర్ ఆల్సో ఇన్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. బ్లీడింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనకి ఎక్కడ ఉందో లొకేట్ చేయడం, టైట్గా ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టడం. ఫ్రాక్చర్కి ఏంటి? మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ స్ప్లింట్. వాట్ ఈస్ స్ప్లింట్? గివ్ ఎ ఎక్స్టర్నల్ సపోర్ట్. బయట నుంచి ఒక సపోర్ట్ ఇవ్వడం, ఏదైనా రాడ్ మాదిరో ఏదైనా అట్టపెట్టో లేకపోతే కాన్ఫ్లెక్స్ డబ్బానో ఏదైనా థిక్ ఉన్నది పెట్టుకోవాలి. పెట్టి ఒక రోలర్ బ్యాండేజ్ ఉంటుంది కదా, బ్యాండేజ్ చుట్టి పెడితే అట్లీస్ట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఫ్రాక్చర్ అయ్యి కదులుతూ ఉంటే లోపల ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ అంటాం, మజిల్స్, నర్వ్స్, వెజల్స్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఎయిడ్ ఏంటి?
To prevent the further damage, to relieve the pain, to help you to transfer to the nearest hospitals. సో ఇది మనకు స్ప్రింట్ ఇస్తాము. ఇంకోటి మీకు కామన్గా ఏంటి, స్ప్రెయిన్స్ వస్తుంటాయి. ఇట్స్ వెరీ వెరీ కామన్. స్ప్రెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫాలో ద రైస్. సో వాట్ ఈస్ రైస్? మీన్స్ రెస్ట్, ఐస్ కంప్రెషన్, ఎలివేషన్. సో రెస్ట్ ఈస్ ద వన్. రెస్ట్, ఐస్ కంప్రెషన్ అండ్ ఎలివేషన్. బర్న్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్న్స్ ఇంజరీస్ మే అకర్. ఓకే, మీకు రెస్టారెంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు చీర అంటుకోవడం, టవల్ అంటుకోవడం ఇదంతా అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి, యూ స్టాప్, డోంట్ రన్, కమ్ అవుట్ అండ్ డ్రాప్ డౌన్, అంటే కింద ఫ్లోర్లో పడిపోయి రోల్ చేయాలి. రోల్ చేస్తే అవి మనకి బర్న్స్ ఆగిపోతాయి, మంటలు ఆరిపోతాయి. ఇంకా మండుతున్న క్లాత్స్ని ఇమీడియట్గా తీసేయాలి. అండ్ యూజ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ బర్న్స్ అనేది మనం అసెస్ చేసుకుంటాం. నార్మల్గా ఏంటి, మామూలు ఫైర్ ఉంటుంది, ఫైర్ ఒకటి ఉంటుందా, లేకపోతే ఏమైనా కెమికల్స్ ఉన్నాయా, యాసిడ్ ఏమైనా ఉందా, ఆయిల్ పడిందా. నార్మల్ సేఫెస్ట్ ఈజ్ అ వాటర్. యూ కెన్ పుట్ ద వాటర్ ఆర్ మిల్క్ ఉంటే మిల్క్, కోల్డ్ మిల్క్ అప్లై చేయొచ్చు. అండ్ ఏదైనా ఫైరింగ్ క్లాత్స్ ఉంటే ఆ క్లాత్స్ రిమూవ్ చేయమని చెప్తాం. సో మేక్ షూర్ దట్ సీన్ ఈజ్ సేఫ్. కూల్ ది అఫెక్టెడ్ ఏరియా విత్ కోల్డ్ వాటర్. యూ మే కవర్ ది బర్న్ విత్ డ్రై, నాన్ స్టిక్, స్టెరైల్, క్లీన్ డ్రెస్సింగ్. సో అదర్ వన్ ఈజ్ ఆల్సో డాగ్ బైట్స్. డాగ్ బైట్స్ మీకు వస్తూ ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఆల్సో దట్ మచ్ ఎమర్జెన్సీ. ఇఫ్ దే కమ్, యూ వాష్ ద wound nicely with the tap water and soap and give it some coverage. And don't neglect it. We don't know the status of the dog, whether it is a rabid dog or a normal dog. Best way is, there is no treatment for rabies. Remember, in the advanced stage lo kuda rabies ki treatment ledu. ఒకసారి rabies వస్తే డెత్, 10 days కి చనిపోతాడు. ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా, ఎంత అయినా కూడా, ర్యాబీస్ కుక్క కాటుకి ర్యాబీస్ వస్తే దెర్ ఇస్ నో మెడిసిన్స్, గాన్. ర్యాబీస్ వస్తే చనిపోయినట్టే ఇక. సో అది రాకుండా ఏంటి, ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు టేక్ సేఫ్టీ. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. డాగ్ బైట్ కాగానే వాష్ చేయండి, నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, వాళ్ళు టీటీ ఇస్తారు. అండ్ దే ఫాలో ది యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్, అది ఇచ్చేస్తారు. కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, ఎందుకు అంటే ర్యాబీస్కి ట్రీట్మెంటే లేదు. ర్యాబీస్ వస్తే గాన్. సో ది నెక్స్ట్ వన్ ఇస్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ సమ్మర్ వచ్చింది, ఆల్రెడీ సమ్మర్ వచ్చింది. యూ విల్ హ్యావ్ ఎమర్జెన్సీ. సడన్గా ఎండకు తిరుగుతున్నప్పుడు పడిపోతారు. వాళ్ళకి ఏమేమి ఉంటాయి, అన్కాన్షియస్గా పోవచ్చు, కన్ఫ్యూజన్లో ఉంటారు, హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ఎక్కువ స్వెటింగ్ అంటే చెమటలు పడుతుంటాయి, స్కిన్ రెడ్ హాట్గా ఉంటుంది, అండ్ వామిటింగ్స్ ఉంటాయి, మోషన్స్ అవ్వచ్చు, అన్కాన్షియస్గా ఉంటాడు. దిస్ బ్రీతింగ్, శ్వాస కూడా పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, పెద్ద శ్వాస పీల్చుకుంటూ ఉంటాడు. ఎట్లా చేయాలి? ఇమీడియట్గా షిఫ్ట్ ది కోల్డ్ స్పేస్. కోల్డ్ అంటే షాడో అంటే ఇది నీడ ఉన్న ప్రదేశానికి తీసుకురావాలి, కోల్డ్ ప్లేస్కి తీసుకోవాలి. అన్నెసెసరీ టైట్ క్లాత్స్ అన్ని లూజ్ చేయాలి, లూజ్ బట్టలు వేయాలి, వాటర్ తాపేయాలి. కోల్డ్ ఎంటైర్ బాడీ బై కోల్డ్ టెపిడ్ స్పాంజింగ్ అంటాం, దాన్ని చేయాలి. అప్లై ది ఐస్ ప్యాక్స్ ఇన్ ద ఆర్మ్పిట్స్, అంటే ఆర్మ్పిట్స్లోను గజ్జల్లోనూ ఐస్ ప్యాక్స్ పెట్టాలి. సో దట్ ది బాడీ టెంపరేచర్ విల్ కూల్ డౌన్. ఇఫ్ ఎనీ ఫెసిలిటీ అవైలబుల్, కాన్షియస్గా ఉంటే పేషెంట్కి చల్లని డ్రింక్ ఇవ్వాలి. అంటే ఏంది, మామూలు మంచినీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇవ్వాలి. అన్కాన్షియస్ పర్సన్కి ఇవ్వకూడదు. అన్కాన్షియస్ పర్సన్కి ఇస్తే మళ్ళీ యాస్పిరేట్ అవుతారు. సో ఏం చేయాలి, హీట్ ఉంటే కోల్డ్ ప్లేస్కి మారాలి, లై డౌన్ చేయించాలి, లూజన్ ది క్లాత్స్, కూల్ చేయాలి, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. కాన్షియస్గా ఉంటే, అన్కాన్షియస్గా ఉంటే వద్దు. కాఫీ టీ ఇవ్వకూడదు. మళ్ళీ ఎక్స్పోజ్ టు సన్లైట్ కానీ అక్కడ చేయకూడదు. క్లోజ్డ్ స్పేసెస్, కంజెషన్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా వెరీ వెరీ కామన్. డయాబెటిక్ పేషెంట్స్కి హైపోగ్లైసిమియా వస్తుంది. ఎందుకు వస్తుంది? దే వోంట్ టేక్ ఆర్ దే టేక్ ఓవర్ డోస్. ఎల్డర్లీ పీపుల్ మర్చిపోయి ఎక్కువ తీసుకుంటారు, ఇన్సులిన్ పైన ఉంటారు, టక్కన ఒత్తుకొని ఎక్కువ డోస్ తీసుకుంటారు, ఫుడ్ తినరు, అప్పుడు హైపోగ్లైసిమియా వస్తుంది. అది కూడా ఎమర్జెన్సీ. వాళ్ళకి ఏముంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది, డిజీ ఉంటుంది, వీక్ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇమీడియట్గా వాటర్ తాపేయడం, గ్లూకోజ్ ఇవ్వడం, సోడా ఇవ్వడం, ఫ్రూట్ జ్యూసెస్, హనీ, చాక్లెట్స్, స్వీట్స్, బిస్కెట్స్ అవి ఇవ్వాలి. సో నార్మల్గా ఏంటంటే వాళ్ళకి గ్లూకోజ్ ప్యాకెట్స్ ఉంటాయి. గ్లూకోజ్ ప్యాకెట్స్ కట్ చేసి నోట్లో పోస్తాం.
అది ఆర్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, చాక్లెట్స్, బిస్కెట్, హనీ, తేనె, ఫ్రూట్ జ్యూసెస్, సోడా, ఏదైనా సరే షుగర్ ఉన్నది ఇవ్వాలి. ఓకే, పేషెంట్ కూడా సిట్ చేసి పడుకోబెట్టడం కూల్గా. సమ్వన్ ఎనీ రిలేటివ్స్ కానీ పిలవాలి, ఎమర్జెన్సీ పిలవాలి, ఏం తీసుకుంటున్నాడు, మెడికేషన్ ఏంటని చెప్పాలి. నాట్ కాన్షియస్గా ఉంటే కనుక ఏమీ ఇవ్వకూడదు, రష్ టు ది హాస్పిటల్. ఓకే, దిస్ ఇస్ ద CPR. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్, సో మా క్లబ్ తరఫున, మా స్టాఫ్ తరఫున అందరికీ కూడా మీకు కృతజ్ఞతలు. మరియు మా మేనేజ్మెంటు సారు సీనయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఆయన ఆఫ్ఘనిస్తాన్లో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ భవన్స్ కట్టించారు. ఇక్కడ మాకు అందరికీ గురువు లాంటి వాళ్ళు. వారు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకొని క్లబ్బు సక్సెస్ఫుల్గా నడిపించాలి, మంచి జరగాలి, అందరికీ బాగుండాలి అనే ఉద్దేశంలో నేను వారికి ఉడతా భక్తిగా ఏదో ఒక పని చేయాలి, మనం కూడా ఒకటి చేయిస్తే బాగుంటుంది, ఇన్ని ట్రైనింగులు ఇస్తే కనీసం ఒక్కరి లైఫ్ అయినా కూడా సీరియస్ కాకుండా కాపాడగలిగితే హ్యాపీ, ఫ్యాటల్ కాకుండా మనం తగ్గించగలిగితే సీరియస్కు తీసుకెళ్ళినా కూడా సంతోషమే. సో ఈ ప్రయత్నంలో సార్ వాళ్ళ సహకారము వీళ్ళందరూ కూడా అడగగానే వాళ్ళు వచ్చినట్టు కోఆపరేషన్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు సార్ సూర్య గారు, సారు ఎమర్జెన్సీ మెడిసిన్లో క్వాలిఫైడ్ డాక్టరు, సార్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్లో వారి ట్రీట్మెంట్, వాళ్ళు ఇచ్చేటువంటి హెల్ప్ అనేది చాలా ముఖ్యం. సో వారిని ఫస్ట్ ఎయిడ్, దాని ఇంపార్టెన్స్ గురించి ఒక 5 నిమిషాలుగా 10 నిమిషాలు వారి ఓపుకున్నంతసేపు చెప్పమని. ఎందుకంటే డాక్టర్ గారే పూర్తిగా విత్ వీడియో విజువల్తో కవర్ చేశారు. సో ప్రొఫెషన్ని ఎవరు దాచుకోలేరు కదా, విజ్ఞానాన్ని ఎవరు దాచుకోలేరు. సో ఎవరు చెప్పినా కూడా అది మనల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు, మనకు అందజేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు.